చెదిరిపోయేలా ఉంది వర్మ. నమస్కారం అండి రామ్ గోపాల్ వర్మ గారు. పోయినసారి మీ ముఖాన కాఫీ కొట్టినా కూడా మీరు మళ్ళీ మా షోకి వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ఈ హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ నాకు కాదండి, మామూలు మనుషులకి. మీ ఇంకో విషయం చెప్పాలంటే, ఒకవేళ నా మీద పాలు పెడితే అది పాలాభిషేకం చేసినట్ట, అలాగే కాఫీ పెడితే అది అవమానించినట్ట. అలాగే ఈ సొసైటీ కొన్ని ప్రోగ్రామ్ చేసింది, పాలు పెడితే పాలాభిషేకం అని, కాఫీ పెడితే అవమానం అని. ఇలా ఈ సొసైటీ ప్రోగ్రామ్ చేసినటువంటి ఈ ఫేక్ గౌరవాలని, ఈ ఫేక్ వాటిని నేను నమ్మనండి. అది నాకు బెటర్. అంతేలేంటి, ఆ గౌరవాలన్నీ మీకెందుకు? ఎందుకంటే మీరు మా అలాంటి మనిషి కాదు కదా. అలాగని నేను అనలేదు. నేనేమనంటే, నేను మీలాంటి మనిషిని కాదు. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. పోరాటం చేయకుండానే స్వాతంత్రం పొందిన వ్యక్తి సార్ మీరు. సరే, ఇదంతా ఎందుకు కానీ, ఇవాళ వర్మ గారితో మనం మాట్లాడే టాపిక్ అమ్మాయి. ఇన్నాళ్ళకి మీరు నాకు నచ్చిన టాపిక్ ఒకటి మాట్లాడుతున్నారు. చెప్పండి వర్మ గారు, మీకు అమ్మాయిలంటే ఎందుకంత ఇష్టం? అమ్మాయిలంటే ఎవరికి ఇష్టం ఉండదండి. నేను దేవుడిని నమ్మకపోయినా, ఒకవేళ దేవుడికి థ్యాంక్స్ చెప్పాల్సి వస్తే, అది ఖచ్చితంగా ఆ దేవుడు అమ్మాయిల్ని భూప్రపంచం మీద పుట్టించినందుకే. ఒకవేళ దేవుడు నన్ను ఈ భూప్రపంచంలో పుట్టించాడు కాబట్టే దేవుడు బతికిపోయాడు. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. అదేంటి వర్మ గారు, ఈ ప్రపంచంలో యుద్ధాలు చేసింది మగవాళ్ళు, ఎన్నో ఇన్వెన్షన్ చేసింది కూడా మగవాళ్ళే. మరి ఆడవాళ్ళు ఎన్నో రంగాల్లో వెనకబడే కదా ఉంది. అసలు వాళ్ళు మగాళ్ళు కాబట్టే యుద్ధాలు చేశారు. అదే ఆడవాళ్ళు అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని అరుగు మీద పరిష్కరించేవాళ్ళు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆడవాళ్ళు ఉంటే వరల్డ్ వార్ వచ్చేది కాదు. యూనో, మగాళ్ళు చేసిన ఏ ఇన్వెన్షన్ అయినా ఆ డిమాండ్ ఆడవాళ్ళు తెచ్చింది. ఇప్పుడు ఒక మగాడు ఎన్నో ఏళ్ళు కష్టపడి ఒక కారు కనిపెట్టాడు. అవసరాన్ని బట్టి కారుకు డిమాండ్ పెరిగింది. ఇందులో ఆడాళ్ళు ఏం చేశారు? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చెప్పు. మగాడు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒకటి బైక్ మీద వెళ్ళిపోవచ్చు. అదే కారు కొనాలనే పరిస్థితి ఆడదాని కంఫర్ట్ నుంచి వచ్చింది. అలాగే ఇప్పటికీ కారు కొనే ప్రతి ఒక్కడు అమ్మాయి కంఫర్ట్ కోసం చూస్తాడు. మీకు ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఫర్ ఎగ్జాంపుల్, అంబానీ 10 కోట్ల కారులో వెళ్తుంటే అంబానీ 10 కోట్ల కారులో వెళ్తున్నాడు అంటారు. బట్ అదే అంబానీ ఐశ్వర్యతో వెళ్తుంటే అమ్మాయితో వెళ్తున్నాడు అంటారు. అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు. అంటే ఇక్కడ అమ్మాయి ఉంటే 10 కోట్ల విలువైన కారు కూడా కళ్ళకి కనిపించదు. యా, దిస్ ట్రూ. ఓరి నాయనో, దీనికి ఇంత స్టోరీ ఉందా? అంతేకాదు, మార్కెట్లో ఉన్న ప్రతి ప్రోడక్టు, సర్వీసు 90% ఆడవాళ్ళ మీద ఆధారపడి ఉంది. ఈ భూమి మీద ఉన్నట్టుండి ఆడజాతి మొత్తం మాయమైపోయిందంటే మీరు నమ్ముతారో నమ్మరో, రైతుల ఆత్మహత్యల కన్నా బిజినెస్ మెన్ల ఆత్మహత్యలు ఎక్కువ అవుతాయి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఊరుకోండి సార్, మీరు మరీను కామెడీగా మాట్లాడతారు. యా, కామెడీ కాదు, కరెక్టే అని చెప్తున్నాను. ఇప్పుడు ఒకవేళ నువ్వు సినిమాకి వెళ్తే 100 రూపాయలు అయిపోతాయి. అదే నువ్వు ఫిగర్తో సినిమాకి వెళ్తే 1000 రూపాయలు. ఒకవేళ నువ్వు షాపింగ్కి వెళ్తే, అదే బట్టలు కొనాలంటే ఒక ప్యాంట్ షర్ట్ కొంటావు. అదే వాళ్ళకి ఒక చిన్న స్కర్ట్ కొన్నా సరే దాని మ్యాచింగ్ చెప్పులు, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్, ఐలైన్స్, లిప్స్టిక్లు, వాట్ యు కాల్ నెయిల్ పాలిష్, ఇలా స్టీఫెన్ హాకిన్స్ అండ్ బ్లాక్ హోల్ ఎంతకి తెగదు తెలుసా? ఇక టూరిజం బిజినెస్, నువ్వు ఒక్కడివే టూర్కి వెళ్తే రోడ్డు మీద టెంట్ వేసుకొని ఉంటావు. అదే అమ్మాయితో వెళ్తే ముందుగానే హోటల్ కోసం హంట్ చేస్తావు. అసలు వాళ్ళు లేకపోతే ముందు పడిపోయేది హోటల్ బిజినెస్. రియల్లీ. అంతెందుకు, ఓయోరిమ్స్ బిజినెస్ క్లిక్ అయిందే ఆడాలి వాళ్ళు కదా. ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఇంకోటి చెప్తానండి మీకు, ప్రతి ఒక్క మగాడు ఫీల్ అయ్యేది, ఎంత కమర్షియల్ సినిమా అయినా సరే అందులో హీరోయిన్ లేకుండా, ఒక ఐటమ్ సాంగ్ లేకుండా మనం చూడలేం. అవును కదా? అలాగే ఎన్ని ఇండస్ట్రీలు ఉన్నాయి వాళ్ళు బేస్ చేసుకొని, లైక్ ఫ్యాషన్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ, మెడికల్ ఇండస్ట్రీ, ఎయిర్ హోస్టెస్, మ్యాగజైన్స్, ఐస్ క్రీమ్స్, గ్రోసరీస్, పబ్స్, పార్టీస్, క్రూయిస్, ప్యాంటీస్, బ్రాస్, కండోమ్స్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
అంతెందుకు ఐఫోన్ కనుక్కున్నది అమ్మాయిలకి గిఫ్ట్ ఇవ్వడం కోసమేనా అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఫ్రైడే ది 13th పార్ట్ సీక్వెల్ లాగా సాగుతూనే ఉంటుంది. వర్మ గారు మీకు దండం. ఏదో తెలియక ఒక చిన్న ప్రశ్న అడిగారు, దానికి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ తో తల తిరుగుతుంది. చిన్న బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ బ్రేక్. వర్మ గారు రోజు చేస్తుంటారా? ఎస్పెషల్లీ దేని గురించి అడుగుతున్నారు? అదే అదా, అది ప్రతిరోజు పడుకునే ముందు ఫుడ్ కన్నా చాలా ప్రియారిటీ ఇస్తాను. మీ కౌంట్ ఎంత ఉంటుంది? నా కౌంట్ చెప్పానంటే జడుచుకొని చేస్తాను. 25 సంవత్సరాల నుంచి ప్రతిరోజు మస్ట్ అండ్ షుడ్. నాకు ఒకరు సెట్ చేయొచ్చు కదా. ఫిగర్ల విషయంలో ఒక నీతిని ఫాలో అవ్వాలి మీరు. అదేంటంటే ఎవడి ఫిగర్ని వాడి సెట్ చేసుకోవాలి. సెల్ఫిష్ వర్మ గారు మీరు. సరే సార్, ఇప్పుడు చెప్పండి, అమ్మాయిలు ఎన్నో ఉంటాయి, మీరు టైస్ అంటే పడి చచ్చిపోతారు. మీరు అమ్మాయిలను టైస్ చూసి ఎందుకు అంత పడి చచ్చిపోతారో చెప్పండి. ఎందుకంటే మనం సినిమా చూసేటప్పుడు ముందుగా ట్రైలర్ చూస్తాం, ఆ తర్వాత సినిమా చూస్తాం. ఇన్ ది సేమ్ వే క్రోనాలజీ ప్రకారం పాదాల దగ్గర నుంచి మనం వచ్చేటప్పుడు ముందుగా మనకి అత్యంత సెక్సీగా కనిపించేవి థైస్. అందుకే అవంటే నాకు మహా పిచ్చి. పై నుంచి ముఖాన్ని కూడా చూసి కిందికి రావచ్చు కదా, ముఖాన్ని కూడా చూసి కిందికి రావచ్చు కదా. ఇక్కడ ఒక డేంజర్ పాయింట్ ఉందండి. చెప్పండి. ఒకవేళ మీకు ముఖం చూసి నచ్చకపోతే మీరు అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. అప్పుడు మిగతావన్నీ చూడకుండానే మీరు మిస్ అయ్యే అవకాశం. అందుకేనా అబ్బాయిలందరూ కింద నుంచి పైకి చూస్తారు? ఎగ్జాక్ట్లీ. ఓకే, మిమ్మల్ని అందరూ పర్ఫెక్ట్ అంటారు, అది నిజమేనా? ఐ యాక్సెప్ట్ ఇట్. పర్వర్ట్ అనేది నా దృష్టిలో తప్పు కాదు. ఒకవేళ అవతల వాళ్ళకి బూత్ అనిపించినా పర్లేదు, కానీ ఒకటండి, నా దృష్టిలో బూత్ లేని లైఫ్ చాలా బోరింగ్గా ఉంటుంది. మొత్తానికి బూతే నా భవిష్యత్ అంటున్న వర్మ. ఇదండి ఇవాల్టి రాము గారితో మన రాముయిజం. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్ తో వచ్చే వారం కలుద్దాం. ఏ కెమెరామెన్, కట్ చేసావా? కట్ చేశాను సార్. వర్మ గారు ప్లీజ్ నాకు ఒక్క ఫిగర్ని సెట్ చేయండి. చూడు జాఫర్, నేను ఇందాకే చెప్పాను, నేను ఫిగర్ని సెట్ చేయను, నేను ఫిగర్తో సెక్స్ చేస్తాను. It's the motherfucking Eagle Double G. Snoop Dogg.